సతీ, హౌ ఆర్ యూ? సూపర్ సతీ, లాంగ్ టైం. నేను అక్కడికి వస్తున్నాను, మీరు దయచేసి చెప్పకండి, సర్ప్రైజ్ రియాక్షన్ తీసుకుందాం. అయినా చెప్తామని తెలుసు. బై. నారా వాళ్ళతో చాలా కష్టం, సీక్రెట్స్ మెయింటైన్ చేయలేము. చుట్టుపక్కల ఎవడు కూడా చేయడు. పక్కనే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళి నారా లోహిత్ గారు ఎక్కడున్నారు అడుగుదామా? వద్దులే, పొరపాటున గుర్తుపట్టుకుంటే ఎవరైనా కాల్ చేశారనుకో, ఎందుకు వచ్చింది గోల. లెట్స్ జస్ట్ గో డైరెక్ట్లీ టు నారా రోహిత్. హాయ్ బాబాయ్, నేను ఇక్కడున్న మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నారని అక్కడికి వెళ్ళాను. వాడు గన్ను చూపిస్తే పారిపోయి ఇట్టొచ్చాను. హాయ్, ఎవరి యువకుడు, గ్లామర్ బాయ్. కొత్త స్టెప్పులేసరు, నీలి రంగు నింగిలోన గుబల గుంపు. వావ్, వైట్ బాయ్. నుకేష్ కొంచెం డార్క్ చే క్యారెక్టర్ లాగా డార్క్ చే డామినేట్ చేస్తున్నాడు. లేకపోతే నన్ను నా కలర్ తీసుకురా, అది కొంచెం కష్టం కదా. మనలాగా ఆయన తయారు చేస్తాం. సీఎం గారిని కలవాలి. నమస్కారం, సీఎం గారిని కలవాలి అర్జెంటుగా. మేము ధర్నా చేస్తాం. ఇక్కడ చూడండి, ఈయన బాగా ఇబ్బంది పెడుతున్నారు నారా రోహిత్ గారు. నన్ను నారా రోహిత్ గారు కిడ్నాప్ చేస్తున్నారు. నాకు న్యాయం జరగాలి, న్యాయం జరగట్లేదు నాకు. సీఎం గారికి చెప్తారు కదా. థ్యాంక్ యూ. నమస్తే అన్న. రేపు పొట్లక్కర. ఐ వెయిటింగ్ ఫర్ తమ్ముడు. ఏయ్, నువ్వు ఎవరయ్యా? నువ్వు ఎవరు? నువ్వు చెప్పు. ఐఎమ్ నాగిరెడ్డి. అనగారు వాలేకుం సలాం. ఇది కావచ్చు. రండి. థ్యాంక్ యూ. పర్లేదు రండి. 1 వేలు వెళ్ళిందా? అదే, అది వేరే, అది బీవడి అన్న. అది కొత్తగా కాదు అసలు. అది కూడా న్యూసా అన్న? అది కూడా న్యూసా? చేస్తాం కదా. అరే గుండెలోన చప్పుడే లవ్వు గంట కొట్టెరు, నేల పైన అడుగులే కొత్త స్టెప్పులేసరు, నీలి రంగు నింగిలోన. చీఫ్ గెస్ట్. ఇప్పుడు మన సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరిని పెడదాం? పిలిచే సీఎం గారిని. అక్కడే కదా, అక్కడే చేస్తున్నాము. ఓహో, డిప్యూటీ సీఎం గారు అయినా బిజీగా ఉన్నారు. మీ బ్రదర్ లోకేష్ గారు. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? మీకు లోకేష్ గారు ఇష్టమా, నేను ఇష్టమా? నేనా? వరుసగా నేను అన్నీ అవుతాను కదా. అన్నా బావా? నేనా? బాగా అవుతాను అనుకుంటా. సో తమ్ముడు, నీకు యాక్టింగ్ స్పార్క్ ఎక్కడ స్టార్ట్ అయింది నీకు? వాట్ ఏజ్? థింక్ వన్ ఐ వాజ్ 6th or 7th అన్న. స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటే అప్పుడు నేను చీఫ్ గెస్ట్ గా వచ్చాను, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను. అదే అప్పుడు అబ్దుల్ కలాం వచ్చారు. అంటే అబ్దుల్ కలాం, ఏపీకి అబ్దుల్ కలాం గారు వస్తే అబ్దుల్ కలాం గారిని యాక్టర్ అంటున్నారు. చూడండి, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూడలేదు. ఆయన వస్తే మన స్కూల్కి వచ్చారు. మా స్కూల్కి వచ్చి
నార్మల్ నేను అప్పుడు కల్చరల్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. సో హీ అప్రిషియేట్ మీ ఆన్ ద స్టేజ్ అనమాట. సో ఆ రోజు నేను హీరో అంటే ఇక మొత్తం స్కూల్ మొత్తం అందరు ఎవ్రీబడి స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మీ. అంటే ఆయన వచ్చినప్పుడు ఎందుకో చిన్న కాన్సెప్ట్ వచ్చింది, మనకు కొంచెం ఫిల్మే కదా, సో చిన్నప్పుడే సినిమాల్లో ఉన్నాం. సో ఏం చేశానంటే ఒక సైడ్ అంతా బాయ్స్ని ఒక సైడ్ అంతా గర్ల్స్ని పెట్టి ఆయనకి పూలే వేయించాను అనమాట. ఆయన దిగినప్పటి నుంచి, ఆయన కార్ దిగినప్పటి నుంచి స్టేజ్ మీద వచ్చేంత వరకు ఐ మేడ్ షూర్ ఆల్ బాయ్స్ ఆల్ గర్ల్స్ పెట్టారు. ఆ థాట్ ఎవరిదని చెప్పి ఆయన ప్రిన్సిపల్ని అడిగారు. అడిగితే ఐ వాజ్ లైక్ ఒక అబ్బాయి ఇచ్చాడండి 8th క్లాస్ స్టూడెంట్ ఇచ్చాడు అనగానే, సో ఈ ఇన్వైటెడ్ మీ ఆన్ ద స్టేజ్, ఈ కాల్డ్ మీ ఆన్ ద స్టేజ్. సేమ్ పిలిస్తే అప్పుడు వచ్చిందన్న ఒక ఫస్ట్ కిక్. అంటే మనీ ఇవన్నీ కాదు, అంటే 10 మంది నువ్వు నీ వర్క్ బాగుందిరా, నీ సినిమా బాగుందిరా అని ఒక అప్రిషియేషన్ ఇస్తే అది వచ్చే కిక్ హ్యాపీనెస్ ఐ ఫెల్ లైక్ నథింగ్ కెన్ బీట్ దెమ్. రైట్, మనీ అండ్ ఆల్ సక్సెస్ అన్ని మేబీ ఇట్స్ ఆల్ ఐ డోంట్ నో హౌ ఇట్, బట్ 10 మంది అప్రిషియేట్ నీ వర్క్ చేయటం, అరే నీ సినిమా బాగుంది, నీ సినిమా బాగుంది, నువ్వు నీ థాట్ బాగుండింది అని చెప్పి స్కూల్ వరకు హీరోని అయిపోయాయి. సో స్టేజ్ దిగి ఆ మొత్తం స్కూల్ స్టూడెంట్స్ మధ్యలో వెళ్తుంటే దీనికోసం ఎంతైనా కష్టపడచ్చు, దీనికోసం ఏదైనా చేయొచ్చు అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యారు. టోటల్ స్టోరీలో గొప్పతనం ఎవరిది చెప్పు? ప్రిన్సిపల్. ఇదే మా ప్రిన్సిపల్ అయి ఉన్నాడు అనుకో, చాలా మంచి ప్రిన్సిపల్. రామదేవి మ్యామ్ ఇప్పటికీ నాకు మ్యాథ్స్ టీచర్ అనుకుంటాడు అప్పుడు. అవునా, మీరు బాగుంది సార్ 6th క్లాస్. కానీ మీ గురించి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు వాడు మాకు. 6th లో నేను వాళ్ళ అన్నయ్య నేనున్నప్పుడు. అయితే మన అందరం భవన ఎక్స్ట్రా క్వైట్. నువ్వు అప్పుడు అయితే మన అందరం సేమ్ స్కూల్. అవును, వావ్, చిన్న ఇయర్స్ డిఫరెంట్ అంతే. సో దీప్ బాబాయ్ నీకు స్పార్క్ ఎప్పుడు వచ్చింది? ఇంజనీరింగ్. ఐ నో యువర్ డాడ్ ఫస్ట్ నుంచి అంకుల్ కి బాగా నాటకాలు, యూనో అంకుల్ ఫాదర్ ఊర్లలో నాటకాలు. సో నాన్నగారు, సో ఫాదర్ అంకుల్ అందరు కలిసి ఊర్లో నాటకాలు వేసేటోళ్ళు. సూపర్. అండ్ నాన్నగారు చూసేవాళ్ళు అన్న చిన్నప్పుడు ఫాదర్ చేస్తున్నప్పుడు, వాళ్ళు కాలేజ్ లో ఉన్నప్పుడు, కాలేజ్ రెబల్స్ అనమాట గ్యాంగ్. సో అప్పటి నుంచి నాటకాలు అవన్నీ చేస్తూ అండ్ యా బాబాయ్. యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ కాదు, బేసికల్లీ మై ఫాదర్స్ ఇంట్రెస్ట్. హి వాంటెడ్ మీ టు బికమ్ an actor. సో స్లోలీ అలా బేసిక్గా సినిమాలు ఇంట్రెస్ట్. సి వాచింగ్ ఫిల్మ్స్ వాజ్ అ డిఫరెంట్ థింగ్. కరెక్ట్. బట్ pursue as a career, it was like నేను అన్ననుడు బాణం సినిమా అప్పుడు కలిసాను. బిఫోర్ అన్న ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు కూడా నేను కలిసాను, మేము ట్రావెల్ అయ్యాం. ఎందుకంటే బట్ ఆఫీస్ లో డాన్స్ ప్రాక్టీస్ అన్నిటికీ అవును. అలా దెన్ ఐ వాంటెడ్ టు లెర్న్. బేసిక్గా ఏంటంటే డైరెక్ట్ యాక్టింగ్ అంటే మనకి ఏం చేయాలో తెలియదు. యూ డోంట్ నో ద ప్రాసెస్ కదా. బట్ ఇనిషియల్లీ మీరు ఎంజాయ్ చేసేవాళ్ళ ఈ ప్రాసెస్ ని, లైక్ ఆర్ యు ఎంజాయ్డ్? ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ ప్రాసెస్. అంటే ఆర్ ఇట్ టుక్ టైం లాగా? అంటే బాణం సినిమాకి అయితే టిల్ ద ఫస్ట్ కాపీ రెడీ అయ్యేంత వరకు ఐ వాజ్ దేర్. ఐ వెంట్ ఈవెన్ టు ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఫిల్మ్ ప్రింటింగ్. మీరు అప్పుడు ఇన్వాల్వ్ ఉంటారులేండి. నేను ఒక రోజు మిమ్మల్ని అనిల్ బాన్ ఆఫీస్ లో చూసాను. ఆ రోజు నేను సాక్ష్యం పోస్టర్ వచ్చా, మీరు ఏ సినిమాకు అనగనగా ఆయన ఒక సినిమా పోస్టర్ కి ఇద్దరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ కూడా వెళ్ళారండి. ఇన్వాల్వ్మెంట్ ఏంటి? I regularly go. Posters and see that process is nice. Correct. Yeah, the whole movie making process is very nice. అదే బేసిక్ గా మనకు గుర్తుండేది. బేసిక్ గా ఓకే. బట్ అన్న నీ క్వశ్చన్ అడగాల మరి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చెప్పాలంటే మీరు చైల్డ్ యాక్టర్స్ కదా, మీరు ఆయన చిన్నప్పటి నుంచి యాక్టరే. ఆయనే స్పార్క్, నేనే స్పార్క్. అన్న మీరు ఫస్ట్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఏజ్ ఎంత? 11 months. అవునా? గృహ ప్రవేశం. బట్ మన ఎన్టీ రామారావు గారు సినిమా ఉంటుంది కదా, దానికి ముందే అప్పుడు ఏమి ఎంత? నా అమ్మ కూడా నాకే సొంతం చేశాను. తర్వాత బ్రహ్మ చేశాను. బ్రహ్మ తర్వాత మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం. పుణ్యభూమి నా దేశంకి అవార్డు వచ్చింది నాకు. మేజర్ చంద్ర మీ ఏజ్ ఎంత అప్పుడు? మేజర్ చంద్రకాంత్ ఐ వాస్ 5th class. 5th class. 5th class. 8 years. యా, అది బాగా గుర్తు నాకు. ఆ విజువల్ మీరు ఆ సాంగ్ లో వస్తారు, ఆ విజువల్ బాగా అది బాగా గుర్తు. సో యా, దట్స్ మై ఆల్మోస్ట్ మై చైల్డ్హుడ్ అంతా నేను యాక్టర్ అవ్వాలని చిన్నప్పుడు ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అదే దీంట్లో ఉన్నాను. అందుకే 10-12 స్కూల్ చదివాను. అదే అన్ని స్కూల్ అందుకే అన్ని స్కూల్ మారారు. నాలో ఉన్న కల్చరల్ రిక్రూటెడ్. నేను చదివే స్కూల్కి ఎదురు డబ్బిచ్చి నాకు కావాలి స్టూడెంట్ తీసుకెళ్ళాడు. మోస్ట్ ఆస్పైరింగ్ ఇన్స్పైరింగ్ లైక్ ప్రొడ్యూసింగ్ ఇవన్నీ. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు?
యాక్షన్ డైరెక్టర్ గా యాక్షన్ డైరెక్టర్ గా యాక్షన్ డైరెక్టర్ గా రాజుబాయ్ కాన్పర్ట్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. తర్వాత నేను మీకు తెలుసా, నేను ప్యూర్లీ యాక్షన్ డైరెక్టర్ అయింది బడ్జెట్ కన్సెంట్ వల్ల యాక్షన్ డైరెక్టర్ అయ్యాను అనమాట. సో అప్పుడు ఆ టైంలో పెద్ద స్టంట్ మాస్టర్ని పెట్టలేక ఇది చేయలేక, సో కానీ నంబర్ ఆఫ్ డేస్ షూట్ చేయలేక ఏం చేయొచ్చు, వైర్ కడితే అప్ అయిపోద్ది, వైర్ పెడితే దూకేద్దాం అనేది దూకితే వైర్ ఉండదు, గోర్ ఉండదు, షూటింగ్ ఒక రోజు అయిపోతుంది అనే కాన్సెప్ట్ తో నా ఫైట్ లని మాక్సిమం 1 or 2 days షూటింగ్ తెలుసు, మాక్సిమం 3 days వెళ్ళింది ఫైట్స్. అండ్ బిందాస్ ఇంటర్వెల్ ఫైట్ చూసారు కదా, మొత్తం అన్ని 3 days లో జరిగింది. దట్ షాట్స్ ఆర్ వెరీ నైస్. అండ్ పోర్టుగాడ్ లో ఎవ్రీ ఫైట్ ఇంక్లూడింగ్ క్లైమాక్స్, ఎవ్రీ ఫైట్ వాస్ షాట్ ఇన్ 1 day. వావ్. ఆల్ ఫైట్ టు ఇఫ్ యు సీ దర్ ఫైట్ ఇంట్రడక్షన్ ఫైట్ చేజ్ అండ్ క్లైమాక్స్ ఫైట్ ఒక రోజంతా అయిపోయి కొంచెం ప్యాచ్ వర్క్ హాఫ్ డే హైదరాబాద్ లోకి వచ్చి తీస్తాం. దట్ వాస్ అ రికార్డ్ అన్నమాట, నా రికార్డ్. బా, కంప్లీట్ నెక్స్ట్ లెవెల్. ఇట్ డజన్, బట్ మేకింగ్ కూడా చాలా బాగుంటది. ఇట్ మీరు చెప్పిన 1 day అని మాకైతే ఎవరు గ్రహించలేరు, ఎందుకంటే మేకింగ్ ఆల్సో వాజ్ నెక్స్ట్ లెవెల్. అంటే అన్ని సింగిల్ షాట్లు, కాలు ఇలా కొట్టి ఫ్రంట్ బ్యాక్. వెరీ నైస్. థ్యాంక్ యూ ఇప్పుడు. సో మీరు బోయా గారితో చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అప్పుడు ఫస్ట్ రోజు రియాక్ట్ అయ్యా? లేదు, ఆయన ముందే చేస్తాడు. బట్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. అంటే ఆ రోజు మనం యాజ్ అన్ యాక్టర్ మనం ఒకరోజు ఎనర్జెటిక్ ఉంటాం, అంటే మేము అట్లీస్ట్ ఒకరోజు ఎనర్జెటిక్ ఉంటాం, ఒకరోజు డల్గా ఉంటాం, ఇంకో రోజు విల్ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ షేర్. నేను డల్గానే ఉంటాను అప్పుడప్పుడు, మీరు అసలు ఉండరులేండి. సో ఏ సిచ్యువేషన్ యాక్టివ్ కూడా. బట్ బోయతారు ఏంటంటే ఈ డజన్ మ్యాటర్ మన ఎంత వెయిటేజ్ ఎంత బ్యాగేజ్ తో అక్కడికి వచ్చిన సెట్ లోకి, హీ విల్ టేక్ యూ టు దట్ క్యారెక్టర్. హీ విల్ లైక్ మనం సడన్ గా మనం ఇంకో వరల్డ్కి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది ఆయన సెట్కి వచ్చేస్తే. అంటే ద అట్మాస్ఫియర్ హీ క్రియేట్స్, ద వే హీ ఇన్స్పైర్స్ అస్. మనకు ఎనర్జీ ఇస్తాడు, మొత్తం కథ చెప్పి కూర్చోబెట్టి ఎంత సీన్ ఎక్స్పీరియన్స్, అమ్మా నువ్వు ఇలా ఎంటర్ అవుతావు, నువ్వు వస్తావు, జరిగేదంతా మనకి విజువల్గా చెప్పేస్తాడు. సో యూ టెన్ టు గివ్ యువర్ బెస్ట్, యూ టెన్ టు గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్. సో దట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. I think after that my confidence levels or whatever it might be, it increased a lot ఆ మూవీ తర్వాత.